హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 4 పంజాబ్ కింగ్స్ కి అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ యొక్క హైలైట్ చూద్దాం ఈ వీడియోలో. ఇక ఈ మ్యాచ్ లో టాస్ విషయానికి వస్తే పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో ఆడుతున్న గుజరాత్ టైటాన్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూద్దాము. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ కి శుభ్మన్ గిల్ కెప్టెన్, ఓపెనర్స్ వచ్చి సాయి సుదర్శన్ అండ్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిప్స్, షారుఖ్ అండ్ తెవాటియా, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ అండ్ సిరాజ్. అలాగే ఈ మ్యాచ్లో ఆడబోతున్న పంజాబ్ కింగ్స్ యొక్క ప్లేయింగ్ 11 డీటెయిల్స్ చూసుకుంటే కెప్టెన్ వచ్చి శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ వచ్చి పబ్ సిమ్రాన్ అండ్ కాన్లే, వదేరా, శశాంక్, స్టోనిస్, ఎన్సన్, బాట్లెట్, వైశాఖ్, హర్షదీప్, చాహల్. ఇది ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి శుభ్మన్ గిల్ 27 బాల్స్లో 39 రన్స్. సెకండ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి బట్లర్ జస్ట్ 33 బాల్స్లో 38 రన్స్ కొట్టిండు. ఫైనల్గా గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్స్లో 162 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ఈ మ్యాచ్లో సాయి సుదర్శన్ జస్ట్ 11 బాల్స్లో 13 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. శుభ్మన్ గిల్ 27 బాల్స్లో 39, బట్లర్ 33 బాల్స్లో 38, ఫిలిప్స్ వచ్చి 17 బాల్స్లో 25 రన్స్, వాషింగ్టన్ సుందర్ 16 బాల్స్లో 18 రన్స్, షారుఖ్ 6 బాల్స్లో 4 రన్స్, తెవాటియా 10 బాల్స్లో 11 రన్స్ కొట్టిండు. రషీద్ ఖాన్ ఒక బాల్ ఆడి నాట్అవుట్గా ఉన్నాడు. ఫైనల్గా 20 ఓవర్స్లో గుజరాత్ టైటాన్స్ 162 రన్స్ వేసింది. అందులో ఎక్స్ట్రాస్ వచ్చి 14 ఉన్నాయి. పంజాబ్ ఈ మ్యాచ్లో గెలవాలంటే పంజాబ్ టార్గెట్ వచ్చి 120 బాల్స్లో 163 రన్స్ వేయాలి. సెకండ్ ఇన్నింగ్స్ చేజింగ్లో పంజాబ్ తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి కాన్లీ జస్ట్ 44 బాల్స్లోనే 72 రన్స్ కొట్టిండు. మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడింది కాన్లీ. ఇది ఫ్రెండ్స్ ఈరోజు జరిగిన మ్యాచ్ యొక్క ఫుల్ సమ్మరీ. సమ్మరీ చెప్పి వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది టాటా ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 4. ఈ మ్యాచ్ పంజాబ్ కింగ్స్కి అండ్ గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్స్లో 162 రన్స్ వేసారు, 6 వికెట్స్ కోల్పోయి. అలాగే గుజరాత్ టైటాన్స్ యొక్క బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి శుభ్మన్ గిల్ 27 బాల్స్లో 39, సెకండ్ హైయెస్ట్ బట్లర్ 33 బాల్స్లో 38, థర్డ్ హైయెస్ట్ ఫిలిప్స్ 17 బాల్స్లో 25, వాషింగ్టన్ సుందర్ ఈ మ్యాచ్లో 16 బాల్స్ ఆడిండు, 18 రన్స్ మాత్రమే చేసిండు. అలాగే పంజాబ్ యొక్క బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే వైశాఖ్ 4 ఓవర్స్లో 34 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. చాహల్ 4 ఓవర్స్లో 28 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. ఎన్సన్ 4 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో పంజాబ్ యొక్క టార్గెట్ వచ్చి 163 రన్స్. అందుకు రిప్లై కానీ పంజాబ్ ఇంకా 5 బాల్స్ మిగిలిండగానే, అంటే 19.1 ఓవర్లోనే 165 రన్స్ వేసింది, 7 వికెట్స్ కోల్పోయి. ఒకసారి పంజాబ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు చూసుకుంటే హైయెస్ట్ స్కోర్ వచ్చి కాన్లే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిండు, జస్ట్ 44 బాల్స్లోనే 72 నాట్అవుట్. సెకండ్ హైయెస్ట్ పబ్ సిమ్రాన్ 24 బాల్స్లో 37, శ్రేయస్ అయ్యర్ 11 బాల్స్లో 18 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. బ్యాటెట్ 5 బాల్స్ 11 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలాగే గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 3 వికెట్ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 3.1 ఓవర్ వేసి 27 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. రషీద్ ఖాన్ 4 ఓవర్స్లో 29 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అశోక్ 3 ఓవర్స్లో 31 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ యొక్క రిజల్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ని 3 వికెట్ తేడాతో ఓడించింది. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ ఐపీఎల్లో జరిగే మ్యాచ్ వచ్చి లక్నో సూపర్ జైంట్స్కి అండ్ ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య జరిగింది. ఆ మ్యాచ్ యొక్క సమ్మరీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి. అలాగే ఈ సీజన్లో ఏ టీం విన్ అవుతుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.